కు వెన్ను విరిగినంత పనై గురువారం రాత్రి 9 గంటల తర్వాత జమ్మూతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్స్ తో దాడులకు తెగబడింది పాక్. సరిహద్దు అవతలి నుండి క్షిపణులను ప్రయోగించింది. అయితే వెంటనే స్పందించిన భారత సైన్యం ధీటుగా జవాబు చెప్పింది. పాక్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్స్ ను కూల్చేసింది. S-400 రక్షణ వ్యవస్థతో క్షిపణులను గగనతలంలోనే అడ్డుకుని ధ్వంసం చేసింది. ఒక F-16, 2 JF-17 యుద్ధ విమానాలను కూల్చివేసింది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. దీంతో పాక్ తోక ముడిచింది. పాక్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టామని, భారత్ కు ఎటువంటి నష్టం జరగలేదని సైనిక దళాలు ప్రకటించారు. పఠాన్కోట్ సెక్టర్ లో పాకిస్తాన్ కు చెందిన 2 ఫైటర్ జెట్స్ ను భారత సైన్యం కూల్చేసింది. ఇందులో F-16 యుద్ధ విమానం కూడా ఉంది. అంతేకాదు ఈ F-16 పైలట్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. జలంధర్ లో పాక్ డ్రోన్స్ ను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎలా అడ్డుకుందో దృశ్యాల్లో మనం చూడొచ్చు. స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. కరాచీపై భారత నేవీ దాడులకు సంబంధించిన దృశ్యాల్ని, అదేవిధంగా భారత అదుపులో ఉన్న పాక్ పైలట్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవే దాడులు. భారత నేవీ కరాచీపై చేసిన దాడులకు సంబంధించిన దృశ్యాలు ఇవి. టీవీ9 స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. అదేవిధంగా భారత అదుపులో ఉన్న పాక్ పైలట్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ F-16 విమానాన్ని కూడా మనం ధ్వంసం చేశాం. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మీకు ఇస్తాం. ఇందులో F-16 యుద్ధ విమానం కూడా ఉంది. ఆ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. F-16 కూల్చివేతని మనం చూడొచ్చు. సో ఈ F-16 పైలట్ నే భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. జలంధర్ లో పాక్ డ్రోన్స్ ను కూడా భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది.